శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపారాధన చేయడం వలన శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ధనము వృద్ధి చెందుతుంది. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపము జ్యోతి స్వరూపమైనది, అదే పరబ్రహ్మము. దీపము చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సాధ్యమవుతున్నాయి. అటువంటి సంధ్యాదీపమా, నీకు నమస్కారము. కార్తీక మాసములో సాయంత్రం పూట ఆలయంలో కానీ, ఇంటి గుమ్మం దగ్గర కానీ, తులసికోట దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, లేదా ఏదైనా నది దగ్గర కానీ ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం దొరుకుతుంది అని కార్తీక పురాణం చెబుతున్నది. కార్తీక మాసంలోనూ నిత్యము కూడా దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలము ఈ 2 రోజుల్లో చేయడం వల్ల లభిస్తుంది అని పెద్దల వాక్కు. కావున మిత్రులారా, మీరు దర్శించిన ఈ దీపారాధన కార్యక్రమము అందరికీ శుభం కలుగుగాక. ఓం నమో వెంకటేశాయ.